వెల్కమ్ కన్నా ముందు ఒకటి చెప్పాలనుకుంటున్నా. నువ్వు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో చాలా క్రింజ్ రీల్స్ అండ్ టైం పాస్ రీల్స్ చూసింటావు. బట్ ఇక్కడ మాత్రం ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుందని నేను అనుకుంటున్నా. అండ్ 100% నువ్వు 1% అయినా నాలెడ్జ్ గెయిన్ చేయగలవని నేను చెప్తున్నా. సో ఫాలో ద అకౌంట్, సబ్స్క్రైబ్ ద ఛానల్ మామ. మేబీ ఇన్స్టాగ్రామ్లో వీడియో చేసి ఫుల్ వీడియో కోసం ఇక్కడికి వచ్చింటావు. అలాంటి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. అండ్ నువ్వు డైరెక్ట్గా యూట్యూబ్లో వీడియో చూసంటే ఈ వీడియో ఏదాని గురించో నేను చెప్తా. అంతకన్నా ముందు వెల్కమ్ టు ద వీడియో దాని గురించి అంటే, ఇంతవరకు నేను జిమ్కే వెళ్ళలేదు, లేదా ఈ ఫస్ట్ వీక్లో స్టార్ట్ చేశా జిమ్కి వెళ్ళడం అనుకున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియో యూజ్ అవుతుంది. అండ్ నీ ఫ్రెండ్స్ ఎవడైతే ఇప్పుడు జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేశాడో వాడికి పక్కా ఈ రీల్స్ షేర్ చేయి. అండ్ సోది పక్క మెయిన్ మ్యాటర్ లేకొస్తే, నువ్వు జిమ్కి వెళ్ళిన ఫస్ట్ రోజు ఏం చేయాలంటే, ఫస్ట్ బాడీ స్ట్రెచ్ చేయి. దాని తర్వాత 15 to 20 minutes వార్మప్ చేయి. ఎందుకు బాడీ స్ట్రెచ్ వార్మప్ అంటే, నువ్వైనా నేనైనా జిమ్కి రాదు తినడం పండం అది తప్ప ఏం చేయలేదు. సో వార్మప్ చేసి బాడీని కొంచెం లూజ్ చేసి తర్వాత వర్కౌట్స్ చేయాలి. అండ్ వర్కౌట్స్ కూడా బాడీ వెయిట్ తో, లైట్ వెయిట్ తో మాత్రమే చేయి. బాడీ వెయిట్స్ అంటే ఏం లేదురా, అంటే స్క్వాట్స్ అంట, పుష్అప్స్ అంట, పుల్అప్స్ అంట, ప్లాంక్ అంట, ఎక్సెట్రా. అండ్ ఇంకా లైట్ వెయిట్ అంటావా, ఒకవేళ నువ్వు బైసెప్స్ చేస్తున్నావు అనుకో, వాడు బిల్డప్ ఆ టైంలో అంటే లైట్ వెయిట్స్ 5 kgs 2.5 అలా తీసుకో. అండ్ థర్డ్ వన్ వచ్చేసి వర్కౌట్స్ ఏంటంటే, ఫస్ట్ 1 month అంటే 4 weeks, వీక్ లో 2 to 3 times నీ ఫుల్ బాడీ వర్కౌట్ ఉండాలా. అండ్ రెస్ట్ ఆఫ్ డేస్ నార్మల్ వర్కౌట్స్. అండ్ దాని తర్వాత అంటే 1 month తర్వాత వర్కౌట్ స్ప్లిట్ చేయడం స్టార్ట్ చేయి. అంటే చెస్ట్, ట్రైసెప్, బ్యాక్, బైసెప్, ఎక్సెట్రా. ఫోర్త్ వన్ చాలా సీరియస్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్, ప్రోటీన్ అండ్ క్రియేటిన్. అంటే ప్రోటీన్ ఏంటంటే, నీకు ఫుడ్ సరిపోకపోతే, అంటే ఫుడ్ నుంచి వచ్చే ప్రోటీన్ సరిపోకపోతే దెన్ యూ గో విత్ ప్రోటీన్ పౌడర్. అండ్ ఇది నువ్వు day 1 నుంచి యూస్ చేయొచ్చు. బట్ నేనేమంటానంటే, ఇట్స్ బెటర్ టు యూజ్ ఆఫ్టర్ 1 month. అండ్ క్రియేటిన్ ఇది మాత్రం ఒక క్రేజీ ఐటమ్ రా నీకు జిమ్ పార్ట్లో. ఏంటంటే, నువ్వు గన తెలిసి రీసెర్చ్ చేసి మంచిగా వాడితే నీ బాడీలో ఉన్న రిజల్ట్స్ ఎక్కడా ఉండవు. అండ్ ఒకవేళ తెలిసి తెలియకోకుండా ఎక్కువ గ్రామ్స్ వాడడం, ఎలా అంటే అలా వాడడం, వాటర్ తాకపోవడం ఇలా చేస్తే నువ్వు నీ బాడీ, నీ కిడ్నీస్ మొత్తం అన్ని షెడ్కి వెళ్ళి కూర్చుంటాయి. సో బెటర్ టు యూస్ ఆఫ్టర్ రీసెర్చ్. సైంటిస్ట్. 5th one డైట్. ఆ బయట చెత్త చెదారం, ఐస్ క్రీమ్స్, కూల్ డ్రింక్స్, షుగర్, ఆయిల్ ఫుడ్, ఎక్సెట్రా ఇవన్నీ తినడం కన్నా ఇట్స్ బెటర్ టు ఈట్ జిమ్ ఫుడ్. అంటే నట్స్ అంట, విటమిన్స్ అంట, ఫైబర్ అంట, ఇవన్నీ చాలా బెస్ట్ తినడము. సో మీరు డైట్ ఫస్ట్ డే నుంచే మొదలు పెట్టచ్చు, day 1 నుంచే మొదలు పెట్టండి. అండ్ దిస్ సప్లిమెంట్స్ అయితే ఏదైనా ప్రీ వర్కౌట్ అయినా అన్ని ఆఫ్టర్ 1 month తర్వాతే. అండ్ అంతవరకు ప్రీ వర్కౌట్ ఏం యూస్ చేస్తారంటే, బ్రెడ్, పీనట్ బటర్ అండ్ ఒక బనానా, ఈ 2 తినేసి వెళ్ళండి. నేను ఎవ్వడం ఆపలేండి జిమ్లో. అండ్ వాటర్ చాలా ఇంపార్టెంట్. వాటర్ 5 to 6 liters తాగండి పక్కా. ఇవన్నీ మెయింటైన్ చేయకపోయినా వాటర్ మాత్రం పక్కా మెయింటైన్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, ఈ ప్రోటీన్, క్యాలరీస్ అనేది నీ బాడీ టైప్ను బట్టి వాడాల్సి వస్తుంది. అండ్ నువ్వు బల్కింగ్ చేయాలనుకుంటున్నావా, లీనా లేదా కట్, ఇవన్నీ నీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో అన్నీ తెలుసుకొని వాడు. మైండ్ మొత్తం ఇక్కడ పెట్టి విను, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. నువ్వైనా నేనైనా జిమ్కి వెళ్ళేది ఎందుకు, స్ట్రెంత్ బిల్డ్ చేయడానికి, మజిల్ గ్రో చేయడానికి, అంతేగాని ఓవర్ లిఫ్టింగ్కి, ఈగో లిఫ్టింగ్కి ఇవన్నీ కాదు. సో స్ట్రెంత్ బిల్డ్ చేయి. నెక్స్ట్ వచ్చేసి ఫామ్ అనేది కరెక్ట్గా ఉంటేనే నీ స్ట్రెంత్ బిల్డ్ అవుతుంది. లేదంటే పెయిన్స్ తప్ప మజిల్ రాదు, స్ట్రెంత్ రాదు, ఏమీ రాదు. సో ఫామ్ చాలా ఇంపార్టెంట్. నువ్వు అది హెవీ వెయిట్స్ చేస్తే అస్సలు రాదు. తక్కువ వెయిట్తోనే అంటిల్ ఫెయిల్యూర్ వరకు చేయి. అప్పుడు నీ మజిల్ అయినా స్ట్రెంత్ అయినా చాలా బాగా బిల్డ్ అవుతుంది. ఇవన్నీ మెయింటైన్ చేసిన స్లీప్ లేకపోతే అంతా వేస్ట్ అయిపోతుంది. సో 7 to 8 hours మంచిగా స్లీప్ మెయింటైన్ చేయి. నీ బాడీ చాలా రికవర్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి కన్సిస్టెన్సీ, డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. నీకు వీక్లో అన్ని రోజులు ఓపెన్లో ఉందా జిమ్, అన్ని రోజులు జిమ్కి వెళ్ళిపో, ఒక సండే తప్ప. మండే టు సండే వెళ్తే చాలు, సండే నీ బాడీ రికవర్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రోగ్రెస్ అంటే ఏం లేదు, నువ్వు స్టార్టింగ్లో ఎన్ని రేప్స్ చేయగలుగుతున్నావు, ఎంత వెయిట్ ఎత్తగలుగుతున్నావు, ప్రెసెంట్ ఇప్పుడు ఎంత, అంటే ఆఫ్టర్ ఒక 6 months లేదా ఒక 3 months తర్వాత నేను ఎంత వెయిట్ ఎత్తగలుగుతున్నా, ఎంత రెప్స్ చేయగలుగుతున్నా అని నువ్వు క్యాలిక్యులేట్ చేస్తూ ఉండు. ఇదే లాస్ట్, నా బాడీ ఏమో అస్సలు లేదు, వాడికేమో 6 pack, వీడికేమో 8 pack, వాడేమో అది ఇది, ఇవన్నీ అసలు కంపేర్ చేసుకోవద్దు. 6 రోజుల్లో 6 రావాలంటే ఎవ్వడికి రావు రాబాయ్, 6 నెలల్లోనే రాలేదు ఇక్కడ. సో కంపారిజన్ అనేది అస్సలు వద్దు. మన 10 మంది మన స్ట్రెంత్ బిల్డ్ చేద్దాం, మన మజిల్ బిల్డ్ చేద్దాం. స్లోగా వస్తాయి. ఎక్కువ మాడితే ప్యాక్స్ రావడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో చేసినోనికి తెలుస్తుంది.